రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఫౌజీ'. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. 1940 వరల్డ్ వార్ నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా, అలాగే ఓ బ్రిటిష్ సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజీకి కొంత కనెక్షన్ ఉందని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోయిన్‌గా ఇమ్రానీ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ తగిన ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన అంశం ఫ్లాష్ బ్యాక్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు బలమంతా ఫ్లాష్ బ్యాక్ అని సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి తన మునుపటి సినిమాల్లాగా ఇందులోనూ ఎమోషన్ ని బలంగా చూపించబోతున్నారు. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్రను ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూపించబోతున్నారట. ఇక ఫ్లాష్ బ్యాక్ లో మరొక హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ చాలా రోజులుగా వెతుకుతుంది. అలాగే ఈ క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చివరగా ఈ పాత్ర సాయి పల్లవికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాలో నటించింది. క్యారెక్టర్ ఆడియన్స్ ను షాక్ కు గురి చేస్తుందని బజ్ నడుస్తుంది. ఇది ఒకవైపు ఉంటే తాజాగా ఫౌజీకి సంబంధించిన ఓ సూపర్ అప్డేట్ సినీ సర్కిల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాటీ దిశా పటాని స్పెషల్ కేమియో రోల్లో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ గా ఇమ్రానీ నటిస్తుండగా మరో కీలక పాత్ర కోసం దిశాను టీం లాక్ చేసినట్లు సమాచారం. గతంలో కల్కి 2898 ఎడిలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసిన దిశ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో కలిసి ఫౌజీ సందడి చేయనుంది. న్యూస్ సోషల్ మీడియాలో షేక్ చేసింది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఫుల్ జోష్‌తో ఉండగా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతుంది. ఈ కాంబోలో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం పక్కా అంటున్నారు సినీ పండితులు.